యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ చాలా రోజులే నేను వీడియోలు చేయక, ఎందుకంటే నాకు ఎక్కువ బిజీలు ఉండి నేను చేయలేకపోయాను. కాకపోతే ఏంటంటే ఈరోజు మాత్రం ఒక బ్రహ్మాండమైన వైద్యం మీ ముందుకు తీసుకొచ్చినండి. శరీరంలో ఉన్న మలబద్ధకం ఏ విధంగా పోతుందో ఇప్పుడు మీకు తెలియపరుస్తాను. ఇవే వెర్రి పిచ్చకాయలు మేము నిన్న తీసుకొచ్చినాం. వీటితోటి ఒక 3-4 యోగాలని ఇప్పుడు మీకు క్లుప్తంగా తెలియపరుస్తానండి. ఒక ఎర్రి పిచ్చకాయని తీసుకోవాలి. దీన్ని సంటర్ కోయాలి, కత్తి అందుకొని సంటర్ కోసి అలా ఉన్న గుజ్జు తీసి గింజలు వేరు చేసి గుజ్జు వేరు చేసి ఆ గుజ్జును మాత్రమే మళ్ళీ ఇందులోకి వేసి ఒక చెంచడు పసుపు, చెంచడు ఉప్పు వేయాలి. వేసి ఒక బట్ట పేగుతోటి రెండింటిని మళ్ళీ చిప్పల్లో సీల్ చేయాలి. సీల్ చేసి దాని మించి మట్టి మెత్తి ఎండబెట్టాలి. ఎండబెట్టినాక తర్వాత ఏం చేయాలంటే ఇది ఎండిన తర్వాత పిడికలతోటి కానీ కట్టెలతోటి కానీ పుటం పెట్టాలి. పుటం అంటే అగ్గిలేసి కాలువాలి. దీన్ని కాలితే లోపలదంతా తుక అని ఉడుకుతుంది. ఉడికినాక తర్వాత దీన్ని ఏం చేయాలంటే కలమలో అంటే రోట్లు వేసి మెత్తగా నూరి బఠానీ గింజ సైజు గోళీలు కట్టాలి. ఈ గోళీలు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకోవాలి. వేసుకుంటే మలబద్ధక సమస్య అంటే ఎవరికైతే మోషన్ ఫ్రీగా ఉండదో మోషన్ ఫ్రీగా అవుతుంది. ఎన్ని రోజుల బట్టి ఉన్న మలబద్ధకమైనా స్టాప్ అయిపోతుంది. అంటే కడుపు ఉబ్బరం కానీ ఉబ్బు ఉండటం కానీ అది తాపకు ఎసిడిటీ లెక్క తయారవడం కానీ అది అన్నది క్లియర్ అవుతుంది. ఇప్పుడు మెడిసిన్ ఏ విధంగా తయారు చేసిందో చెప్పాను కదండి. ఆ మెడిసిన్ కూడా చూపిస్తా చూడండి. ఇవేనండి ఆ మెడిసిన్. ఇవేనండి ఆ మెడిసిన్. చూడండి. బఠానీ గింజ సైజ్ అంటే ఈ విధంగా ఉండాలి. చూడండి, ఈ విధంగా తయారు చేసుకోవాలి. అంటే పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకోవాలి. మీరు తయారు చేసుకోండి. ఒక కాయ తయారు చేసుకుంటే సరిపోతుంది. మలబద్ధక సమస్య అనేది పూర్తిగా పోతుంది. కాబట్టి మీరు ఒక్క కాయను మాత్రమే ఉపయోగించుకోండి, సరిపోతుంది. ఒక 5-6 ఉంటే 2 కాయలు అయితే సరిపోతాయి. అదేవిధంగా దీన్ని గుర్రమూతలకు ఏం చేయాలంటే దీన్ని సంటలు కోసేసి అగ్గి అంటే మనం వంట వండుకునే పొయ్యిలు ఉంటాయి కదా, ఆ పొయ్యి సెక్కకు బాగా చూయించితే అంటే మడబసూలు అంటారు దీన్ని. ఇట్లా చూయించినాం కదా, వేసి గట్టిగా ఇట్లా ఒత్తాలి. ఇట్లా ఒక 5-6 సార్లు ఒత్తాలి. ఒత్తినాక తర్వాత ఏంటంటే అంటే భరించేంత వేడితోటి ఒత్తుకొని ఇదే వక్కని తీసి ఇక్కడ కట్టేసుకోవాలి. ఈ విధంగా చేస్తే ఒక 4 రోజులకు కానీ 5 రోజులకు కానీ మడమసూలు అనేది కంప్లీట్గా తక్కువ అయిపోతుంది. ఇది మా అనుభవం. ఇంకొకటి, ఇది ఏం చేయాలంటే వీటిని మొత్తం మెత్తగా దంచి నూనెలు ఉడికియాలి. నూనె, ఆముదం నూనె ఒకటి, ఆవు నెయ్యి ఇందులో ఉడికియాలి. మొఖాల నొప్పులకు తైలం బ్రహ్మాండంగా తయారవుతుంది. ఈ రెండింటిని కలిపి చాలా వరకు ఉడికించి అంటే ఈ వక్కలు మొత్తం నల్లగా అయ్యేదాకా ఉడికియాలి. ఉడికించినాక తర్వాత ఈ పిప్పి అనేది వేరు చేసేసి ఆ తైలం మాత్రం ఒక డబ్బాలు ఎత్తుకొని ఉంచుకోవాలి. తర్వాత ఆ విధంగా చేసినది ఎక్కడైతే మొఖాల నొప్పులు ఉంటాయో అక్కడ అప్లై చేసుకోవాలి. మొఖాల నొప్పులు కానీ, నడువు నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ, ఏ నొప్పులకైనా కానీ ఈ తైలం పనిచేస్తుంది. వాత నొప్పులకు, పక్షవాతం నొప్పులకు కూడా ఈ తైలం పనిచేస్తుంది. తర్వాత ఎడ్లకు కొంత మెడవాపు వస్తుంది. ఎడ్లకు మెడవాపు వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే దీని ఆకు చూడండి. ఈ ఆకు ఏం చేస్తారంటే మెత్తగా దంచి ఆ మెడవాపు మీద కట్టాలి. ఆకు కట్టినా పర్లేదు, కాయలు దంచి కట్టినా పర్లేదు. ఆ మెడవాపు అనేది ఒక 2-3 సార్లు కడితే ఆటోమేటిక్గా మెడవాపు అనేది కంప్లీట్గా తగ్గుతుంది. అయితే ఇదే కాకుండా ఈ ఏర్లతోటి కూడా మంచి వైద్యం ఉన్నది. కానీ ఏర్లతోటి చెప్పానంటే చాలా లేట్ ప్రాసెస్ ఉన్నది. ఈ ఏర్లతోటి మాత్రం ఈ ఏర్లు పౌడర్ కొట్టి ఇలా కొన్ని హెచ్చాలు కలిపేదండి. దీనికోసం ఒక ప్రత్యేకమైన వీడియో మీకు త్వరలోనే చేసి పెడతాను. కాబట్టి ఇప్పుడు మాత్రం ఈ కాయలతోటి మాత్రం ఈ 3 వైద్యాలు అయితే చేసుకోండి. ఒకటి వచ్చేసి మొఖాల నొప్పుల తైలం, రెండోది వచ్చేసి మలబద్ధక సమస్య గోళీలు ఉన్నాయి కదండి, అవి చేసుకోండి. మూడోది వచ్చేసి మడమసూల. ఈ 3 విధాలుగా చేసుకుంటే కంప్లీట్గా మీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. చెప్పు రాజమౌళి, చెప్పు. ఇంకొకటి నాలుగవ యోగం కూడా ఉంది. ఇప్పుడు చాలామంది తాయితలు కట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి పొగేసి డబ్బులు దోసుకుంటుంటారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కోడిని తింపేసి డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎండిపోయిన వెర్రిపుచ్చకాయ బుర్రలు, అడవి నిమ్మాకు, మళ్ళీ పోతే భూతాంకుశమైన ఆకులు పొగేసిన తర్వాత శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి.
ఇలాంటి పొగేసుకున్నప్పుడు శ్వాసకోశ సంబంధ వ్యాధులు తగ్గి గుండె దడ తగ్గి గుండె పనితీరు మెరుగుపడి గుండె దడ తగ్గి మన ఆరోగ్యం అనేది యథావిధిగా ఉంటుంది. ఆ విధంగా కూడా డబ్బులు దోసుకుంటారు. ఈ ఎండిన బుర్రలు ఆ విధంగా వాడుకుంటే కూడా ఆరోగ్యపరంగా ఉపయోగంగా ఉంటుంది. ఇంకోటి మూఢనమ్మకాలు కూడా నివారించినట్టు అవుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇది ఈ షుగర్ ఉన్న వాళ్ళు దీన్ని ఒక తాంబాలం తీసుకొని ఒక 4-5 కాయలు మంచిగా కసపిస దొక్కినట్టు ఏది ఉంటే ఈ నాలుక అనేది సేదెక్కుతుంది, ఆటోమేటిక్గా సేదెత్తది, తొక్కుతుంటే సేదెత్తది. ఈ విధంగా ఒక 5-6 సార్లు దొక్కినట్టు ఏది ఉంటే షుగర్ అనేది నార్మల్కి వస్తుందండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఒక 4 కాయలు తీసుకొని ఒక తాంబాలంలో ఒక 4 రోజులు దొక్కాలి. దాన్ని తొక్కినట్టు ఏది ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకు నాలుక అనేది సేదెత్తది. సేదొచ్చినాక బంద్ చేయాలి. చూడండి, ఈ కాయలన్నీ ముఖాల నొప్పుల తైలం గురించే తీసుకొచ్చినాం మేము. ఆముదమును ఆవు నెయ్యి వీటి గుజ్జు మెత్తగా దంచుతాం. వీటిని మొత్తం గ్రైండ్లు వేసి పడతాం. వీటిని ఈ కాయలు మొత్తం గ్రైండ్లు వేసి పడతాం. కాబట్టి మీకు అక్కడ దగ్గర అందుబాటులో ఉంటే తెచ్చుకొని చేసుకోండి. ఇప్పుడు చెప్పిన వైద్యాలు చేసుకోండి. మంచిగా రిజల్ట్ అంటే 100% ఉంటుంది. ఏర్ల గురించి మాత్రం ఇది ఇప్పుడు చాలామంది భూత వైద్యులు ఇప్పుడు గింత ఏరుముక్క కట్టి 2000 దాకా తీసుకుంటారు. అంటే ఇది మంచి రోజు తీసుకొచ్చినాం, అమావాస్య రోజే తీసుకొచ్చినాం. అయితే ఈ ఏరుముక్క కట్టుకున్నా కూడా డబ్బుల కొదవ ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆరోగ్యంగా ఉంటారు. ఏదైనా దించిపోసింది ఎత్తిపోసిన కాడితే అది కూడా తగలకుండా ఉంటుంది. అంటే మన దరిదాపుల్లో కూడా ఎవరైనా చేతబడి గీత కూడా రాదు. అంత మంచిగా పనిచేస్తుంది వెర్రిపుచ్చి అనేది. ఇది భూత వైద్యంలో కూడా చాలామంది ఉపయోగిస్తారు దీన్ని. ఇదే కాకుండా ఈ పిప్పిని కూడా పోగేసుకోవచ్చు. ఇప్పుడు మేము దంచుతాం చూడండి, వాసన తీసినాక తర్వాత ఈ పిప్పి వారేయం పొగ వస్తువులకు ఉపయోగిస్తాం. అంటే దీని ఆకు, దీని పిప్పి, భూతాంకుశం ఆకు, ఒక పిట్టకాలు, పిల్లి అడుగు ప్లస్ రాయగంస పరాంస అని ఒక పొగ డబ్బా తయారు చేస్తాం అన్నట్టు. పొగ వస్తువులు తయారు చేసి ఆ పొగ దినుసులు కూడా మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మేము ఇస్తాం. కాబట్టి మీరు ఆ విధంగా ఉపయోగించుకోండి. ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా మంత్రం లేదు, తంత్రం లేదు. ఇది మంచి రోజు వీక్ కట్టుకున్నా సరిపోతుంది. లేకపోతే నేను చెప్పిన వైద్యాలు చేసుకున్నా కానీ మీకు ఎంతో మేలు జరుగుతుందండి. అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టు ఏదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. నమస్కారం అండి.